నచ్చలేదు. చూడరా మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడచ్చా? ఏం అక్కర్లేదు. పర్లేదు అక్కయ్య గారు, ఈ రోజుల్లో ఇవన్నీ మామూలే. లోపలికి వెళ్ళి అమ్మాయితో ఏమన్నా తింగర్ కూతలు కూసావో రోకలి బండితో కొడతా. అమ్మో బామ్మ వస్తుందేమోనని చెప్పా. వచ్చినప్పుడు చూడొచ్చులే. ఒరే సుబ్బిగా, అతను వచ్చాడు. ఏంటయ్యా నువ్వు చేస్తున్నది? నేనేం చేస్తున్నాను, సామాన్ సొత్తున్నాను. ఏంటి సత్యది? ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఒక్కడవని దిగావు, తర్వాత పెళ్లి అయింది, పోనీలే ఇద్దరు. అది కాకుండా మీకు ఒక అమ్మ, ఆవిడ కూడా ఇద్దరు పిల్లలు, మొత్తం కలిపి 5గురు ఉంటే ఎలా కుదురుద్ది? ఎలా కుదురుద్ది? ఒక నెల టైం ఇవ్వండి, ఖాళీ చేసేస్తాం. నేను ఖాళీ చేయమన్నానా? నెంబర్లు పెరిగారు కదా, ఓ 500 అద్దె పెంచుతాను, సరిపోద్ది. మాకు కుదరట్లేదు, ఇరుగ్గా ఉంది, మేము ఖాళీ చేసేస్తాం. ఖాళీ చేసేస్తారా? ఖాళీ చేసేస్తారా? అయితే వెంటనే ఖాళీ చేసేయండి. ఏమిటయ్యా, ఒక నెలలో ఖాళీ చేస్తానని చెప్తున్నాడుగా. కుదరదు. నా సంగతి నీకు తెలీదు. ఏం చేస్తారు? ఏం చేస్తారండి? ఏం చేస్తారు? ఏం చేస్తానా? ఏమిటో చూపులు. చూపా? చెయ్యి కూడా పట్టుకున్నావు. ఇందాక నువ్వు ఈ చేత్తో ఈ చేను ముట్టుకున్నావు. అవును, నేను చూసాను. ముసల్దానను కూడా చూడకుండా నన్ను అత్యాచారం చెయ్యాలని చూసావు. కరెక్ట్, నేను చూసా. పోలీసులతో చెప్తానని చెప్తే నన్నెవ్వడు ఏమి చేయలేడు, మర్యాదగా లొంగిపోని కూడా అన్నావు. అమ్మో అమ్మో అమ్మో, ఫ్యామిలీ మొత్తం కుట్ర, కుటుంబం అంతా కుట్ర. దుర్గా ఇలా ఏమిటండి? ఒరే సుబ్బిగా, సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాయి. ఎందుకు? ఎందుకు? పంతులు ముహూర్తం పెట్టాడు, శోభనం చేసుకోవచ్చంట. అలాగే. రా బాబురా. అబ్బా, గుట్టెడి మల్లెపూలు విడివి 10 మూరలు కట్ని ఇచ్చే. ఏడి బాబు, శోభనవా? అవును. ఏంటి బాబు అన్ని పూలు కొన్నారు? శోభనవా? అవును. నీకెందుకయ్యా? 2 బలూన్లు, ఆరెంజ్ ఎల్లో. 2 రంగులు ఎందుకు బాబు? ఎందుకైనా మంచిది, ఒకే రంగు తీసుకెళ్ళండి. మేము అన్ని ఆలోచించుకునే చెప్తున్నాం, ఇవ్వు. అనుబంధం చెప్తున్నా, నా పైన మీ ఇష్టం. నా చేతికి ఒక ముందే పేలింది, నేను దానికి డబ్బులు ఇవ్వను. ఒకసారి కింద చూడండి, బూట్ కాలు మీద చూసుకోండి. పాపం అది మీ దగ్గరికే రావాలని చూసింది, మీరే దాన్ని పట్టించుకోలేదు. ఏంట్రో ఈ తెలివితేటలు చూపిస్తున్నావు? ఏటండి తెలివితేటలో? పగిలిపోయిన బుర్రకి డబ్బులు ఇచ్చి కానీ ఇక్కడి నుంచి కదలడానికి లేదు. ఇది అన్యాయం అయ్యా. ఏటి అన్యాయం? బలూన్ తనపాలు కొట్టి నన్ను డబ్బులు కట్టమంటున్నా. ఒరే పాపిస్తాడా, ఈ రోజు ఆయన శోభనం రోజురా. చూసారా చూసారా, ఈడ ఆయన ఎంత మోసం చేస్తున్నాడు. అసలే ఈ రోజు ఆయన శోభనం రోజురా. నాకు శోభనం అయితే నీకెందుకు ఏడుపు? ఇదిగో నా డబ్బులు, 2 బలూన్లు ఇచ్చే. బామ్మ, పిల్లలు ఎక్కడ ఉన్నారు? పక్కింటికి ట్యూషన్కి వెళ్ళారు, వచ్చేస్తారులే. ఏంటి ఇన్ని పూలు తీసుకొచ్చారు? శోభనమా? బామ్మ, పువ్వులు తీసుకొచ్చాను, స్వీట్లు ఎవరిదన్నావుగా, తేలేదు. అవి సరేలేరా, సినిమాలో చూసి నేర్చుకొని ఉంటావు. అసలు అన్ని తెలుసా? తెలుసులేవే. ఎలా తెలుసురా? అబ్బా, తెలుసు అంటే ఎలా తెలుసు? చెడిపోయావు అంటావు. తెలీదు అంటే బాబాయ్ పిలుస్తాను, నేర్పుతాడంటావు. ఎందుకు నన్ను ఇలా చంపుకు తింటావు? నా పొలం వచ్చిన పనుంది, వెళ్దాంరా. సారీ, ఇవాళ నా ఫస్ట్ నైట్. దేవుడు వచ్చి రమ్మన్నా నేను రాను. ఏంటి శోభనమా? ఏ చేసుకోకూడదా? ఎందుకు చేసుకోకూడదు? హ్యాపీగా చేసుకోవచ్చు. ఏం చేస్తాం? ఆటోలో పెడతాం, ఓ 100. థ్యాంక్ యూ ఫ్రెండ్. బామ్మా, బామ్మా, ఇంకెంతసేపు ఉందా శోభనానికి? ఏ ఆగలేవా? అదేం లేదు, జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. ట్యూషన్ అయిపోయిందా? వాడికి చదువు చెప్పడం సరిగ్గా రావట్లేదు. అయితే ట్యూషన్ మానేద్దాం అనుకుంటున్నాను. ఏంటి, ట్యూషన్ మానేస్తారా? అప్పుడే చేరటం మానేయటం కూడానా? ఓకే ఓకే ఓకే, ఇవన్నీ రేపు పొద్దున్న డిస్కస్ చేసుకుందాం. ఒరే, శోభనానికి టైం అయింది, వెళ్ళరా. మరి దుర్గా? లోపలికి వెళ్ళు. శోభనం అంటే ఏంటి? శోభనం అంటే లెక్కలు చూసుకోవటం. ఇప్పుడు మీకు ట్యూషన్ అయింది కదా, ఇప్పుడు నేను అత్తయ్యల్లి మీలాగా లెక్కలు చెప్పుకుంటాం. లెక్కలేంటా నీ బంద? గదిలో ఏం చేస్తావు నిజంగా నీకు తెలీదా? అబ్బా బామ్మ, ఏంటి కన్ను కొడుతున్నావు? అదేం లేదు రే, మీకోసం మంచి ఐటమ్ తీసుకొచ్చాను. కళ్ళు మూసుకుంటే తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఓకే,
డండర 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 డై. కళ్ళు తెరవండి. ఏంటి బెలూన్స్ ఒక మంచి ఐటమ్ సా మళ్ళీ దానికి ఒక బిల్డప్. రేయ్, నీకు ఇష్టమైన కలర్ రా ఆరెంజ్. ఇదిగోరా ఎల్లో. నాకు ఇదొద్దు, నాకు ఆరెంజే కావాలి. నీకు ఎల్లో ఇష్టం కదరా. నేను హైదరాబాద్ కు వచ్చాక టేస్ట్ మార్చుకున్నాను, నాకు ఇదే కావాలి. నేను ఇవ్వను. అది రేయ్, ఇదిగో, ఆరెంజ్ కలరే. ఇదిగో ఆరెంజ్ కలర్ యాకి నువ్వే ఉంచుకో. నాకు కావాలనే కావాలి. నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. నాకు ఇదే కావాలి. ఏమిటి గొడవ? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి టిఫిన్ తినండి. నువ్వు వెళ్ళరా? అమ్మో, నా శోభనం. నాకు దక్కని బలూన్ ఎవరికి దక్కడానికి వీల్లేదు. మంచానికి ఏం కాలేదు, ఆ శబ్దం బయట నుంచి వచ్చింది. మంచానికి ఏం కాలేదు, ఆ శబ్దం బయట నుంచి వచ్చింది. ఏంట్రా? ఏమైంది? ఎవరు కొట్టారు? నేనే కొట్టాను. వీడిని కొడుతుంటే మీరేం చేస్తున్నారు? లెక్క చెప్పుకుంటున్నారు. లెక్కల లెక్కలు కాదు, శోభనం చేసుకుంటున్నారు. శోభనమా? వచ్చి చూడు. అరే మళ్ళీ అలా ఉండు. ఒక్క నిమిషం ఉండు, అయిపోయింది. అరే అరే ఉండు, నేను చెప్తాను. అయిపోయింది కుర్చీ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఉండు, అలా కదా వేసేయాలి. అన్నీ వేయాలి. కదలొద్దు కదలొద్దు కదలొద్దు.